హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నిన్న మా స్నేహితురాలు పద్మ వాళ్ళ అబ్బాయి పెళ్ళి జరిగింది. ఆ సందర్భంగా చాలా రోజులకు ఎండని భయపడకుండా వెళ్ళాను. సరదాగా మా స్నేహితులందరినీ కలుసుకోవడం జరిగింది. స్నేహితులనే కంటే ఆప్త బంధువులు, ఆప్తమిత్రులు, ఆపద్బాంధవులు అనొచ్చు. అలాంటి మిత్రులందరినీ కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. అదిగో మా అన్నయ్య రాజసమ్మన్న, పద్మ, దొంతుల రవి అన్నయ్య వీళ్ళందరినీ కలుసుకోవడం మాకెంతో హ్యాపీగా అనిపించింది. ఆ సందర్భంగా దిగినటువంటి ఫొటోస్ ఇవన్నీ. ఓకే, ఎంత అసలు ఎండ అంటేనే భయపడుతుంటా, కానీ వెళ్ళాలి, తప్పదు. అందరినీ కలుసుకోవాలన్న ఆలోచనతోటి, ఆకాంక్షతోటి ఇలా వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఒక స్వీట్ మెమరీ లాగా పదిలపరుచుకోవాలని ఈ వీడియో లింక్ చేసుకుంటున్నాను. ఇది ఇలా చేసినట్టు అయిపోతే ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. లేకపోతే పిక్స్ అన్నీ ఎక్కడో పోతున్నాయి, అలా చాలా మిస్ అవుతున్నాము. కాబట్టి ఈ రకంగా అనుకొని చేశాను. చూడండి, అంతా మా సిఎన్సి వాళ్ళే, మా సెంటనరీ కాలనీ మిత్రులు. ఎంత హ్యాపీ అనిపించిందో మా అందరికీ ఇలా కలుసుకోవడం అనేది. సరదాగా ఎంజాయ్ చేసాము. హ్యాపీగా ముచ్చట్లు నలుగురం కలిస్తే ఎలా ఉంటాయి ముచ్చట్లు, అలా ముచ్చట్లు పెట్టుకుంటూ, నవ్వుకుంటూ, ఫోటోలలో అందరినీ బంధించుకుంటూ, అలాగే గుండెల్లో వారి తీయటి స్మృతులను పదిలపరుచుకుంటూ ఇలా ఎంజాయ్ చేశాము. చూడండి, నా మనవాడు వావ్ సూపర్. వాడు ఎక్కడ కూర్చున్నాడు చూడండి. ఎంజాయ్ చేశారు, పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. వెదరు హాట్గా ఉన్నా కూడా చల్లగా కూలర్లు అవి పెట్టారు. ఇంకా వాడైతే కూలర్ దగ్గర నుండి కదలకుండా ఉన్నాడు. అలా ఇలాంటి మెమరీస్ నిజంగా సరదాగా కాదు, సంతోషంగా ఉంటాయి. అలాగే మళ్ళీ రావు కదా అనిపిస్తుంది ఇలాంటి. అందుకే ఇలా పదిలపరుచుకోవడం అనేది చాలా సంతోషం. విశాలంగా ఉంది హాలు. కరీంనగర్ పద్మనాయక ఫంక్షన్ హాల్ కరీంనగర్లో జరిగింది. బాగా జరిగింది. అబ్బాయి అమ్మాయి అంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చక్కగా ఉన్నారు. ఈడు జోడు బాగుంది, చాలా బాగా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పెళ్ళి చూడడం తక్కువైంది, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, అందరం చూసుకోవడం, ఒకరినొకరు పలకరించుకోవడం ఇలాంటివి ఎక్కువైనాయి. సహజంగా అలాగే జరుగుతుంది అనుకోండి. ఎక్కడ చూసినా, ఎవరి చేతిలో చూసినా ఫోన్లు, వాళ్ళు ఆ ఫోటోలలో ఒకరినొకరు బంధించుకోవడం ఇలాగే జరిగింది. అనుకోకుండా నాకు స్టేజ్ పైన ఒక మంచి అవకాశం దొరికింది. పంతులు గారు అక్కడ పూజకు కావాల్సిన ఏవో ఉంటాయి అవి తీసుకురమ్మా అని అంటే నా వంతు చెయ్యి వేయడం జరిగింది. ఆ తంతు నిన్న దగ్గర ఉండి చూసుకున్నట్టు చాలా సంతోషపడ్డాను. చూడండి, అమ్మాయి అబ్బాయి వేళ్ళతో ఏమంటారు వాటికి, పాణిగ్రహణమా ఏదో అంటారు, అలా చేస్తున్నారు. వాటికి నేను కలుషము, కొబ్బరిలు అలాంటివన్నీ అందిస్తున్నాను. మా పద్మతో ఒక మంచి సెల్ఫీ దిగాను. చూడండి, బాగుంది కదా. చాలా సంతోషం అనిపించింది. సరదాగా ఆ ఎండను, ఆ వేడిని లెక్క చేయకుండా ఎంజాయ్ చేశాము. బాగుంది కదా. అందరూ కలర్ఫుల్గా ఉన్నారు స్టేజ్ పైన. పద్మ వాళ్ళ వియ్యపురాలు వెనుక నిల్చుంది, కొత్త వియ్యపురాలు. హడావుడి లేకుండా సరదాగా చేశారు, నెమ్మదిగా జరిగింది. ఇది బయలుదేరే ముందు మేము ఫ్రెష్ పిక్ అన్నట్టు సెల్ఫీ కార్లో వెళ్తూ దిగిన పిక్ ఇది. ఎలాగో రెడీ అయ్యాం కదా, ఒక 4-5 ఫోటోలు తీసుకోవాలనిపించింది. టకా ఫొటోస్ దిగేశాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాము అందరము, బాగుందా?
అదిగో మా ముద్దుల మనవరాలు. ఫోటోలు అంటే ఇష్టపడదు, అందుకని అలా జాగ్రత్తగా దిగాము ఫోటోలన్నీ తీసుకున్నాము. సరదాగా సంతోషంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా వీడియోలో బంధించి పదిలపరుచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.